మోడీ దెబ్బకు బెంబేలెత్తిపోయిన చంద్రబాబు. ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఏమి రోజుకు 18 గంటలు కష్టపడతాడు. కనీసం తన మనవడితో కూడా ఆడుకోవడానికి సమయం ఉండదు. అంతగా ఆయన కష్టపడి నవ్యాంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతుంటే మీరు కుళ్ళుతో మంచం ఎక్కిన బాబు అని టైటిల్ పెట్టి మరీ న్యూస్ వేస్తారా? అంతేకాకుండా ఆసుపత్రిలో బాబు అంటారా? ఇది ఎక్కడ న్యాయం అని ఆలోచిస్తున్నారా? ఆగండి, కాసేపు మీ ఆలోచనలకు కాస్త ఫుల్ స్టాప్ పెడితే అసలు ముచ్చట చెప్తా. నిన్న కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఏపీ ప్రాంత బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు మంగళవారం ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ కూడా వేయనున్నారు. ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ఖరారు చేస్తే బాబు ఆసుపత్రిలో చేరడం ఏంటని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అదేమిటి అంటే బాబు రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఇప్పటివరకు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో ఏ పని కావాలన్నా ఎవరు అపాయింట్మెంట్ కావాలన్నా మొత్తం వెంకయ్య చూసుకునేవాడు. కానీ తాజాగా ఆయన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రస్తుతం మద్దతున్న ఎన్డీఏ ఖచ్చితంగా గెలుస్తుంది. ఉపరాష్ట్రపతిగా గెలిచిన తర్వాత వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందే. దీంతో ఇప్పటివరకు తనకు ఏ కష్టం వచ్చినా కానీ చూసుకునే వెంకయ్య లేకపోవడం బాబుకి షాకింగ్ లాంటి వార్త. ఈ వార్త వినగానే బాబు మంచం ఎక్కారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసుపత్రిలో చేరారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది అన్నమాట అసలు ముచ్చట. For more videos, please subscribe our channel.